చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి వెక్స్లో పోస్టులు పెట్టడంపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఏం మోసం చేస్తున్నాడండి? ఏది చేసిన జగన్మోహన్ రెడ్డే చేశాడు. తల్లికి వందనం అని చెప్పాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వకుండా ఒక్కరికే ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. బస్ ఫ్రీగా ఇచ్చాడు. మేము ఎక్కడికి వెళ్ళాలని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మేము 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా వస్తున్నాయి. ఇప్పుడు 2 ఇచ్చారు ఆల్రెడీ, ఇంకోటి కూడా పడిద్దంట. ఇంకెక్కడ మోసం చేశాడు? తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు, బాబాయ్ కూతుర్ని ఆ చెల్లెల్ని మోసం చేశాడు. ఆయన కంటే మోసగాడు ఇంకెవ్వరు లేరు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు? మైండ్ దెబ్బ ఆయనకి అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే మొన్నటికి వినాయక చవితి రోజు చూడండి, భారతీయనేమో చర్చికి పంపాడు, ఈయనేమో వినాయక పూజ చేశాడు. అంటే తన మనసు సరిగా లేదు. తనకి మెంటల్ హాస్పిటల్ చూపెడితే కనుక రాష్ట్రం బాగుపడిద్ది. జగన్ అనేవాడిని తరిమి కొడితే మేము అందరం బాగుంటాం. అంటే ఇప్పుడు లక్షలాది కుటుంబాలు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అది ఇదని మాట ఎవరు ఇబ్బంది పడ, అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఏ బస్సు అన్నీ ఎక్కమని ఒకసారి జగన్ వచ్చి ఒక బస్సు ఎక్కమని లేడీస్ ఉండగా ఏదన్నా దొంగచాటుకి ముసుగులు వేసుకుని వచ్చి అమ్మాయి ఎలా ఉందని అడగమనండి, ఆయనకే చెప్తారు. శుభ్రంగా అందరూ హ్యాపీగా వెళ్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు. కూరగాయల మార్కెట్కి కానీ షాపింగ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళను. ఎక్కడ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారమ్మా, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారా, వాళ్ళందరూ రైతు బజార్లు ఆటోలు వేసుకొచ్చి 100 రూపాయలు 120 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ₹1 తక్కువ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ మాకు ఇంటికి వచ్చి ఇస్తుంది ఒక అమ్మాయి. ఇది వరకు ఆటోలకి పెట్టేవాళ్ళమమ్మా, ఇప్పుడు నేను తక్కువకి తీసుకోండి అంటుంది ఆ అమ్మాయి. అది ఇంకేముంది? ఆయన మోసం చేసేది ఏమీ లేదమ్మా. అన్ని మోసం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని దివాళా తీసి ఇక్కడ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మైండ్ చెడిపోయింది. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. అసలు జగన్మోహన్ రెడ్డి మహిళలు మోసం చేశాడని ఏ విధంగా చెప్పగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి అక్కమ్మలు చెల్లిమ్మలు అని చెప్పి డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు దగ్గర నుంచి మరి 3 సిలిండర్లు సంవత్సరానికి దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఇవాళ మహిళలకి మరి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. మరి వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కావాలి, ఎడ్యుకేషన్ పరంగా ఏవి కావాలి అని చెప్పి మహిళలను రారాడులుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతా ఉంటే ఇవాళ చూడండి అన్ని మహిళలకేనా అంటున్నారు. మేము నడుస్తా ఉంటే అదేంటి మమ్మల్ని అన్యాయం చేసేస్తున్నారు, అన్ని మహిళలకేనా అని అడుగుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మహిళలను కదిలిచ్చి చూడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు ఇచ్చిన విలువ ఏంటి అనేది దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్ పెట్టడం తప్పలేదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు అతను, ఒక సీఎం గా పనిచేసి ఫెయిల్ అయ్యాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రేలాపనలు పేలుతా ఉంటాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసినా కూడా అతన్ని జీరో కింద పరిగణిస్తారు తప్ప ఎవరు పట్టించుకునే పరిస్థితిని వాళ్ళు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడే మైనస్ మాట్లాడాలని చూస్తాడు కదా. ఇవాళ ఏదైతే మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరి మహిళలకు ఏ విధంగా అయితే అన్ని రకాల సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారో, ఆర్థిక అభివృద్ధిని చూస్తున్నారో, మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మహిళా సాధికారతను ఏ విధంగా చూడాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారో దాన్ని మైనస్ చేసి మాట్లాడాలి. కాబట్టి మైనస్ గా మాట్లాడదామని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అతను ట్విట్టర్ లో పెట్టారని మీరు అడుగుతున్నారు. కానీ ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడతాడని కూడా ఎవరికి బుర్రకెక్కట్లేదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ మైండ్ చెడిపోయింది కూడా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడని పోస్ట్ చేయడంపై మీరేమంటారు? ఆయన ఎన్నిపోటు గురించి ఆయన మాట్లాడకూడదండి. జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదు మాట్లాడతానికి. ఎన్నిపోటు ఎలా పొడిచాడు చంద్రబాబు గారు? బస్ పేరు పెట్టాడు, బస్ పెడతాం తప్ప అది ఎన్నిపోట? అది లేడీస్కి సంబంధించిందిగా 3 బండలు వదిలేరు, అది ఎన్నిపోటు పొడిచినట్ట. అంతే లేడీస్కి మంచిగా చేస్తున్నారు కదండి. ఆయన తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేశారు కదండి. అది వేసారు 3,000 అని చెప్పి అన్నారు కదా. ఈయన ఎక్కగానే 3,000 అన్నారు. ఎప్పుడు వేసాడు? విడతగా దిగేదాకా 250 చొప్పున పెట్టి వేసుకున్నాడు. ఈయన ఎక్కగానే 4,000 వేసాడు కదండి. వికలాంగులకి ఏమో 6,000 పెన్షన్, వృద్ధులకేమో 4,000 పెన్షన్ ఎక్కగానే వేసారు. ఎలా ఎన్నిపోటు పొడిచాడు? అయినా ఏ రకంగా పొడిచాడు? నువ్వు పొడిసావు ఎన్నిపోటు. అమ్మఒడు అన్నావు, 4 ఉంటే 4 అన్నావు, 5 ఉంటే 5 అన్నావు, ఒకటికే వేసావు. నీది ఎన్నిపోటు పడతావు. నువ్వు ఇంట్లో వాళ్ళకి పొడిసావు, బయట వాళ్ళకి పొడిసావు, ప్రజలకి పొడిసావు. నువ్వు ఎన్నిపోటు గురించి మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి. ఎంతగా చెప్పలేము. చంద్రబాబు నాయుడు లక్షలాది కుటుంబాలను రోడ్డు మీద పడేశాడు వచ్చిన తర్వాత సంవత్సరాల్లో. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో
ఏడిచారు జనాలు, బాబు నువ్వు ఎప్పుడు పోతావు అని. ఇప్పుడు ఏమి అనలేదు జనాలు, ఎక్కడ ఏ మాట అనలేదు. ఎక్కడన్నా అడిగినా రమ్మానండి. జగన్మోహన్ రెడ్డి తెలియక ఎవరండి వాడు పిచ్చి మాటలు పిచ్చెక్కిందండి. 5 సంవత్సరాలు పిచ్చి పరిపాలన చేశాడు కదా, పిచ్చి పరిపాలన. అయ్యే మాటలు మాట్లాడతాడు, మంచి మాటలు వస్తాయండి ఆయనకి నోటమ్మట. అయ్యే మాటలు మాట్లాడతాడు. అసలు ఆయనకి ఏం తెలుసు పరిపాలన గురించి మాట్లాడటానికి? అసలు అర్హత లేదని మాట్లాడతానికి. ముందు చంద్రబాబు గారిని విమర్శించే అర్హత ఆయనకి లేదు. మహిళలు ఆనందంగా ఉన్నారు, అది బాగుందా? అంత ఆనందంగా ఉంటే ఆయన్ని గెలిపించుకుంటారు జనాలు. కనీసం సగానికి గెలిపించుకుంటారుగా. 11 కూడా ఎందుకు వచ్చినా కూడా మాకు తెలియదు అసలు. 11 కూడా అనవసరం. 35 లాగా 11 మంది 35 ఉన్నారు అక్కడ, అంతే. అంతకుమించి ఏమీ లేదు ఆడిది. అక్కడ బాగుందండి చెప్పుకుంటాడు అంతే. ఏదో చెప్పాలి కదా, చెప్పాలి మరి, విమర్శించాలి కదండి. ఇప్పుడు మంచోడునే కదా విమర్శించేది. ఆయన చెడ్డోడు కాబట్టి మంచోడిని విమర్శిస్తాడు. జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కదా, మంచోడైతే ఆయన మంచి మాటలు మాట్లాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద రౌడీ, కంత్రీగాడు, ఇంకేం మాటలు మాట్లాడతాడండి. అవి తప్ప ఏం మాటలు వస్తాయి ఆయనకి? అనవసరం అండి. అసలు జగన్మోహన్ రెడ్డిని కొండలు పోతే మర్చిపోతాం కూడా. ఇక మీలాంటి అడిగితే చెప్పాలి మేము ఆయన పేరు. మేమైతే మర్చిపోయాం పూర్తిగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ఏం చేయట్లేదంట కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చేస్తున్నారండి. మనకి ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా, ఫ్రీ బస్సులు వచ్చినాక చాలా బాగుంది. చాలా మంది ఆధార్ కార్డు సహాయంతోనే రోజు నిత్య 100 రూపాయల ఛార్జీతో వెళ్లే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు బాగుంది బాగుంది. నేనే దాకా వెళ్తున్నానండి. ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళాలని సరే, బయట ఊర్లు వెళ్ళాలని కూడా. మళ్ళీ గ్యాస్ బండ ఫ్రీగా ఇచ్చారు. మన డ్వాక్రాలు చాలా బాగుందండి ప్రభుత్వం కూడా. లక్షాధికారులు కాదు, వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు మహిళలు కాదు. అలా ఏముండదండి, అంత న్యాయంగానే జరుగుతుంది. ఎన్నిపోటు ఏం లేదు, బాగానే ఉంది. మనం అనుకోవటం తప్పు కానీ అంత క్రమశిక్షణగా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగుందండి. రోడ్లు వేయటం కానీ ప్రతి విషయంలో కూడా బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది. మహిళలు పట్టించుకోవట్లేదంట ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఇదిగోండి ఎంతమంది మహిళలు డోగరాతో చక్కగా ఎంతగా ఇదిగా ఉంటేను ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించుకోవడం కానీ ప్రతి విషయంలో కూడా చాలా బాగుంది. గతానికి మహిళలకి ఇప్పటికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా? కనిపించింది. మన ఆంధ్రాలో ఫ్రీ బస్సులు కదా, చాలా మంది ప్రయాణం చేసి మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు కష్టపడతారు కదా. ప్రతి ఒక్కళ్ళు బస్సు మీద వెళ్లాల్సిన వాళ్ళే. ఇళ్ళ దగ్గర తక్కువ సమయం ఉంటారు, ఎక్కువ సమయం మనం డ్యూటీలో ఉంటారు కాబట్టి చాలా మందికి హ్యాపీగానే ఉందండి. ఇప్పుడు 100 రూపాయలు ఇంట్లో లేక బయట ప్రయాణం చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా లేకుండా మనం అన్ని సౌకర్యాలు చాలా బాగుంది. సంవత్సరం పైన అవుతుంది. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఎంతెంత దూరాలు వెళ్తున్నారు, ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎలా బాగానే ఉంది. ఈ సర్వీస్ వల్ల పర్వాలేదు. చాలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటారా? మహిళలకు నిలబెట్టుకున్నారని చెప్పాలి. మరి ఇది అమలు చేశారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ప్రెసెంట్ భద్రత విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఎలా ఉంది? ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు చేయవలసిన చేస్తారు. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది మేడం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమం? పర్వాలేదు. మహిళలు బస్ ఫ్రీడమ్ వల్ల మహిళలకి మంచి అవకాశం ఉందంటారు. పర్వాలేదు. మేడం గారు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి అవకాశం ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉన్నది. ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదొక తృప్తి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకోబట్టి చేశారు కాబట్టి మేము వెళ్తున్నాం. బోల్డ్ జనం వెళ్ళి వస్తున్నారు, చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? సంవత్సరం లోపే ఇంత అభివృద్ధి చేయగలిగారు కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి గత పరిపాలన మీద పోలిస్తే మార్పు కనపడింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇచ్చినవన్నీ మాట నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్నారు కదా. మరి అమ్మ పథకం వేశారు. తర్వాత మరి నెక్స్ట్ 1500 వేస్తానని చెప్పారు కదా. చెప్పిన మాట నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. మరి నమ్మకం అయితే ఉంది కదా, నమ్మకం అయితే ఉంది.